డయాబెటీస్ గురించి 3 థింగ్స్ ఖచ్చితంగా మీకు తెలియాలి. ఎందుకంటే ఆల్రెడీ మీకు డయాబెటీస్ ఉందనుకోండి, మీరు డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఈ 3 థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వచ్చేసి మీకు ఒకవేళ B12 కానీ, వైటమిన్ డి కానీ, మెగ్నీషియం కానీ, జింక్ ఆర్ ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, మీకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దట్ యూ కెన్ బికమ్ డయాబెటిక్ అనమాట. ఎందుకంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందంటే డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ వైటమిన్ డి వచ్చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది అనమాట, విచ్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఇన్ఫ్లమేషన్ కాబట్టి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం అనేది సెల్ లోపలికి గ్లూకోజ్ ని తీసుకెళ్లడంలో హెల్ప్ చేస్తుంది. జింక్ అండ్ ఐరన్ అనేది ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ ని సెల్ లో మెటబలైజ్ చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట. ఈ 5 డెఫిషియన్సీస్ మీకు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మీ బాడీ డయాబెటిక్ సైడ్ వెళ్తుందని. సో యూ నీడ్ టు ఫిల్ ఆల్ దీస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనమాట. సెకండ్ వచ్చేసి డే మొత్తంలో ఒక 1 అవర్ వర్కౌట్ చేస్తే చాలు, నేను మిగతా 23 అవర్స్ ఏమైనా చేసుకోవచ్చు అని అనుకున్నారనుకోండి, సో తప్ప అనమాట. ఎందుకంటే మీరు ఒక 1 అవర్ జిమ్కి వెళ్ళినా, యోగా చేసినా కూడా మీరు కంటిన్యూగా కూర్చొని వర్క్ చేస్తున్నారు అనుకోండి 8-10 అవర్స్, సో దెర్ ఇస్ హై ఛాన్సెస్ దట్ యూ కెన్ గెట్ డయాబెటీస్ అనమాట. అందుకని ఏం చేయాలంటే మీల్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక 5-10 మినిట్స్ వాక్ చేయండి తిన్న తర్వాత. అండ్ 30 to 45 మినిట్స్ కన్నా ఎక్కువసేపు కూర్చుంటున్నారంటే 45 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా లేచి నడవండి, నడుస్తూ మాట్లాడడం అట్లా చేశారనుకోండి, సో తిన్న ఫుడ్ గ్లూకోజ్ అనేది స్పైక్ కాకుండా ఖర్చు అవుతూ వస్తుంది అనమాట. సో అన్వాంటెడ్ స్పైకింగ్స్ అనేటివి ఉండవు అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఇది ఇండియాలో చాలా కామన్ అనమాట, రోటీ కానీ రైస్ కానీ స్టేబుల్ ఫుడ్ గా మనం తింటాం. సో డయాబెటిక్ వచ్చిందని చాలా మంది రైస్ బంద్ చేసి రోటీస్ మాత్రమే తింటారు. దీని వల్ల కూడా మీకు గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. రోటీస్ రైస్ కన్నా యూ బెటర్ స్విచ్ టు మిల్లెట్స్ అనమాట. ఎందుకంటే అందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ తో పాటు కొంతవరకు కార్బోహైడ్రేట్స్ మోడరేషన్ లో మీరు తీసుకోగలిగితే అలాంగ్ విత్ బ్యాలెన్స్డ్ మీల్, సో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ ఇంకొక కేటగిరీ ఏమంటే రైస్ ఒకవేళ మీరు తినాలి అని అనుకుంటే మాత్రం వేడివేడిగా ఉన్న రైస్ కాకుండా కొంచెం దాన్ని కూల్ చేసిన తర్వాత స్టార్చ్ రెసిస్టెంట్ అయిన తర్వాత మీరు తినగలిగితే, సో వెన్ కంపేర్ టు ఫ్రెష్ రైస్ కన్నా ఈ రైస్ అనేది స్పైకింగ్ అనేది స్లో ఉంటుంది అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. ఏదైనా కూడా రైస్ అయినా ఏదైనా కూడా పేర్ విత్ ప్రోటీన్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు తోటి పేర్ చేయండి అలాంగ్ విత్ గుడ్ ఫ్యాట్స్ అనమాట. సో దట్ విల్ హెల్ప్ యూ ఇన్ మేకింగ్ ఏ బ్యాలెన్స్డ్ మీల్. ఓకేనా? సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి లేదంటే ఇటువంటి హెల్త్ ఇష్యూస్ నుంచి రివర్స్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.